శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళయోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు. రెండు గ్రహాల యొక్క ఉనికి మంచి ఫలితాలను ఇస్తుంది. మరి మంచి ఫలితాలని ఇస్తోంది కదండి, చాలా బాగుంటుందా అంటే అంత చాలా బాగుండే స్థితి ఇంకా రాలా. బాగుంటుంది అంతవరకు చెప్పగలం. మరి ఏం చేయాలండి? పరిహారాలు పూర్తిగా చేసుకోండి. ఒక వారం కుదరకపోయినా ఒక వారం చేసుకోండి. కనీసం నెలకి ఒక్కసారైనా పరిహారాలు చేసుకోండి. కుదిరితే ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. కుదరకపోతే నవగ్రహాల యొక్క పారాయణ చేసుకోండి. ప్రతినిత్యం చేసుకోవడం చాలా చాలా మంచిది. నవగ్రహాల హోమం అయితే
ఒక్కసారి చేసుకుంటే చాలు. మళ్ళీ కనీసం సంవత్సరం వరకు ఆ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ చెప్పదగ్గ ముఖ్య అంశం ఏమిటంటే, గురుబలము అంతగా లేదు. శనిగారి బలము లేదు. రాహు బలము లేదు. కేతు బలం కూడా లేదు. 4 గ్రహాల బలాలు లేకుండా ఉంటే ఇక ఆ జాతకంలో వాళ్ళు ఏమి సాధిస్తారు? ఎంతో కష్టపడితేనే కానీ ఏమీ సాధించలేరు. జన్మజాతకం సపోర్ట్ చేస్తేనే కానీ ఏమీ సాధించలేరు. అలాంటి పరిస్థితి ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అంటే గోచారంలో తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. రాశిలోనే రాహుగారు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, నీచ శుక్రుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అపోహలు పెరగడానికి అవకాశం ఉంది. విడిపోతారు అనేంత వరకు గొడవలవుతాయి. ఇక్కడ జాగ్రత్త పడి విడిపోవడానికి వెళ్ళకండి. అక్కడితో ఆపేసి ఇలా అపోహలు పెరుగుతాయి అని చెప్పి ఇక అక్కడితో వాదనలు ఆపేసేయండి. ఇక్కడ నీచ శుక్రుడు కదా సప్తమంలో, పైగా రాహు గారి దృష్టిలో ఉన్నారు. బంధాలని చెడగొట్టడంలో వీరు ఫస్ట్ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ బంధాలైనా సరే, ఒక్క భార్యాభర్తలనే కాదు, స్నేహ బంధము పాడవడానికి అవకాశం ఉంది, బంధుత్వాలు పాడవడానికి అవకాశం ఉన్నాయి, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అపార్థాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నా కూడా వాటిని ఏదో విధంగా ఉన్నది లేనట్టుగా లేది ఉన్నట్టుగా భ్రమింపజేయగల సత్తా కానీ స్థితి కానీ ఈ రాహుకేతువులకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అలాగే వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తృతీయ స్థానంలోని కుజుడు చాలా బాగున్నారు. అయితే గురువుగారు కూడా అక్కడే ఉన్నారు. అపవాదులు రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీరు వారికి సహాయ సహకారాలు అందించాల్సిందే కానీ వారి నుంచి మీకు సహాయ సహకారాలు రావడం కష్టమవుతుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. వారాంతంలో తగ్గిపోతుంది. రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీరుతాయి. ఏదైనా ఉద్యోగం కావాలంటే ఉద్యోగం దొరుకుతుంది. కానీ నిలబెట్టుకోవడం మటుకు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోండి. పబ్లిక్ రిలేషన్స్ని కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోండి. అలాగే కోర్టు కేసులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి వాటి విషయంలో కొంచెం వాయిదాలు కోరుకోండి. రాజకీయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆస్తి తగాదాల విషయంలో పెద్ద మనుషుల పంచాయతీలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మానికి సంబంధించిన ఎలర్జీస్ ఏమన్నా, రక్తానికి సంబంధించిన ఎలర్జీస్ ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. మీ అలవాట్లని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. ఏదైనా బలహీనతకి లోనయ్యారంటే ఇక అవే అలవాట్లుగా పరిణమించి మీకు బానిసల్ని చేసుకుంటాయి మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. కుటుంబంలో అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. అన్యోన్యత పెంచుకోవడానికి ఏర్పాటు చేసుకోండి. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పిన విషయాలన్నిట్లలోనూ జాగ్రత్తలు పాటించండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఏలినాటి శని ప్రారంభం అయ్యి ఉన్నది కాబట్టి ప్రతినిత్యం దుర్గ పూజ చేసుకోండి. మనశ్శాంతిగా ఉంటుంది. గురువు యొక్క స్తోత్రపారాయణాలు చదువుకోండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క స్థితి 4వ స్థానంలోకి వెళ్ళిపోయింది, చంద్రుని యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళిపోయింది. ఈ 2 మార్పు వల్ల మనకి అంత పెద్ద ప్రయోజనాలు అయితే ఉండవు. కాబట్టి వారం ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలనే మీరు కొనసాగించుకుంటూ వాటిని ఆచరించుకుంటూ అనేక విధాల మనశ్శాంతి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దల సేవ చేయండి, పితృలకి సేవ చేయండి, గురు సేవ చేయండి. చక్కటి ఫలితాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.